హలో ఫ్రెండ్స్, నేను మీ కోడ్ కవి. ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో పార్ట్ 10 చూద్దాం. అదే డిక్షనరీస్. ఇంకా మనం ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. ఓకే, పదండి, చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. డిక్షనరీస్. ఇంట్రొడక్షన్ టు డిక్షనరీస్. అసలు డిక్షనరీస్ అంటే ఏంటి? అసలు డిక్షనరీస్ అవసరం ఏంటి? ఇక్కడ చూద్దాం చూడండి. డిక్షనరీస్ అంటే కీ వాల్యూ పేర్స్ ని స్టోర్ చేసుకునే వాటిని డిక్షనరీస్ అంటారు. అంటే ఇప్పుడు ఇంత ముందు ఏం చూసారు? లిస్ట్ లో ఎలా ఉన్నాయి? 2, 3, 4 ఇలా స్టోర్ చేసుకున్నాం. టపుల్స్ లో అంతే 2, 3, 4. సెట్స్ లో కూడా అంతే 2, 3, 4. అంతేగాని ఇప్పుడు నువ్వు నార్మల్ గా యూజ్ కేస్ ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి స్టోర్ చేసుకోవాలి. స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలి? లిస్ట్ లో అయితే ఒకవేళ స్టూడెంట్ పేరు కోడ్కవి అనుకుందాం. కోడ్కవి ఏజ్ ఒక 20 అనుకుందాం. 20 కామా ఏ సబ్జెక్ట్ తీసుకున్నాడంటే సిఎస్సి, బ్రాంచ్ బీటెక్ ఇలా రాస్తారు. కానీ అవి ఏంటి? ఆ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు కోడ్కవి అనేది ఏంటి? ఒరిజినల్ అయితే నేమ్. ఈ 20 ఏంటి? ఊరికే 20 అని పెడితే ఆ 20 ఏంటి? ఏజ్. ఇక్కడ సిఎస్సి ఉంది. సిఎస్సి అంటే ఏంటి? సిఎస్సి అంటే బ్రాంచ్. బీటెక్ ఏంటి? ప్రోగ్రామ్. ఇలా పేరు కావాలి కదా. పేరు లేకుండా స్టోర్ చేసి మనకి ఎలా తెలుస్తుంది డేటా? అలాంటప్పుడే మనకు వచ్చే కాన్సెప్ట్ అంటే డిక్షనరీస్. దీనికి ఇక్కడ చూడండి. డిక్షనరీస్ ఆర్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ సిమిలర్ టు రియల్ లైఫ్ డిక్షనరీస్ వేర్ ఏ వర్డ్ మ్యాప్స్ టు ఇట్స్ మీనింగ్. అంటే ఇప్పుడు మీనింగ్, ఇప్పుడు మామూలు డిక్షనరీ ఉంటుంది. మనం డిక్షనరీ తెలిస్తే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క దానికి కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కీ వాల్యూ అంటే ఒక మీనింగ్ ఉంటుంది, ఒక వర్డ్ ఉంటుంది, దానికి మీనింగ్ ఉంటుంది. అది ఇక్కడ కీ వాల్యూ పేర్స్ తో మనం కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, కీ వాల్యూ, కీ కాలన్ వాల్యూ కామా మళ్ళీ కీ టు కాలన్ వాల్యూ టు ఇలా సింటాక్స్ రాసేదాన్ని డిక్షనరీస్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ తో నీట్గా చెప్తాను, ఒకసారి చూసి ఊరికే రఫ్ గా గుర్తుపెట్టుకున్నాను. కీస్ మస్ట్ బి యూనిక్. కీస్ అనేది యూనిక్ గా ఉండాలి. అంటే ఒకసారి నేమ్ వస్తే స్టూడెంట్ కి నేమ్ అనేది రిపీట్ అవ్వకూడదు. ఒకసారి నేమ్ వచ్చి కోడ్కవి, మళ్ళీ నేమ్ వచ్చి 20, నేమ్ వచ్చి బీటెక్, అలా నేమ్ అనేది యూనిక్ గానే ఉండాలి. ఒక్కసారి ఉండాలి. కీస్ అనేది యూనిక్ గా ఉండాలి. అది కాకుండా ఇమ్యూటబుల్. కీస్ అనేది మోడిఫై అవ్వకూడదు. మోడిఫై అవ్వకూడదు అంటే ఏంటి? స్ట్రింగ్ మోడిఫై చేయము, నంబర్స్, టపుల్స్ ఇలాంటివన్నీ కీస్ పెట్టుకోవచ్చు. అంతేగాని మోడిఫై అయ్యే వాల్యూస్ పెట్టకూడదు మనం ఎప్పుడే. ఓకేనా? ఇక్కడ చూడండి, వై డిక్షనరీస్. డిక్షనరీస్ ఎందుకు? త్వరగా చూసుకోవాలన్నా, అంటే త్వరగా ఏదన్నా వెతకాలి, లేదంటే ఆర్గనైజ్డ్ గా డేటా పెట్టుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే డిక్షనరీస్ వాడతాం. ఓకేనా? హైలీ ఎఫిషియెంట్ ఫర్ రీట్రైవింగ్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ది కీస్. ఇంతకుముందు చూసాం కదా, కీస్ ని బేస్ చేసుకుని వాల్యూస్ త్వరగా తెచ్చుకోవాలంటే అప్పుడు డిక్షనరీస్ వాడతాం. మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ కొంచెం వెయిట్ చేస్తే బాగా సింపుల్ గా అర్థమవుతుంది. ఓకేనా? క్రియేటింగ్ ఏ డిక్షనరీ. ఏముంది? ఎంటీ డిక్షనరీ ఎలా క్రియేట్ చేస్తాం? ఇలా పెడతాం. మనం సెట్ ఎలా పెడతాం? ఇలా పెడతాం అని చెప్పారు. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోండి, సెట్ ఇలా పెట్టేటప్పుడు డేటా ఉంటేనే పెట్టాలి. నార్మల్ గా సెట్ ఇలా పెట్టామంటే ఇది ఏమవుతుందంటే డిక్షనరీ లాగా తీసుకుంటుంది డిఫాల్ట్ గా. అందుకు సెట్ అనేది ఎప్పుడు ఎంటీ సెట్ చేసామంటే సెట్ ఆఫ్ అని మాత్రం వాడాలి. ఓకేనా? ఇది ముందు వీడియోలో ఉంది, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. ఇంకా డిక్షనరీస్ ఎలాగా? డిక్షనరీస్ అంటే డిక్ట్ ఆఫ్ పెట్టచ్చు, లేదంటే ఇలా కార్లీ బ్రేసెస్ పెట్టచ్చు. ఏది పెట్టినా డిక్షనరీ తీసుకుంటుంది. ఈ రెండు డిక్షనరీ. డేటా పెట్టి రాయాలంటే ఏంటి? ఇంతే. నేమ్ ఉంది, నేమ్ ఏంటి? కోడ్కవి. ఏజ్ ఏంటి? 25. అమ్మో, మరి 25 అనుకుంటారు నాయన, నాకు 20 కూడా లేదు. లాంగ్వేజ్, లాంగ్వేజ్ కి పైథాన్. ఓకేనా? ఇక్కడ జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. కీ వాల్యూ పేర్స్ తో స్టోర్ చేసుకోండి. మనం ఇప్పుడు రాసి చూద్దాం. ఇప్పుడు డిక్షనరీ పేరు స్టూడెంట్ అని పెడదాం. స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి. ఏంటి? ఫస్ట్ నేమ్. నేమ్ ఏం పేరు? కోడ్కవి. కోర్ కవి. ఇంకేముంది? ఏజ్. ఏజ్ ఒక 20 పెడదాం. నెక్స్ట్ ఇంకా ఏముంది? బ్రాంచ్. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, బ్రాంచ్ ఏది రాసినా మీరు కొటేషన్స్ లోనే రాయాలి, ఎందుకంటే స్ట్రింగ్స్. బ్రాంచ్ సిఎస్సి కర్లీ బ్రేసెస్ ప్రాజెక్ట్. ఇప్పుడు టైప్ ఆఫ్ స్టూడెంట్ అంటే ఏమొస్తుంది? ఫ్రెండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్.
ప్రింట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ అంటే డిక్షనరీ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ డిక్షనరీ ప్రింట్ చేస్తాను. సరిపోయింది. ఇప్పుడు దీనికి మరి ఇంకా దీని మీద ఆపరేషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ చూద్దాం. ఇది అర్థమైంది మీకు. యాక్సెసింగ్ వాల్యూస్, వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయాలి చూడండి, సింపుల్. నేను ఇప్పుడు స్టూడెంట్ ఏది కావాలంటే ఏజ్ కావాలి. ఏముంది, స్టూడెంట్ పెడతావు, ఇండెక్స్ ఎలా యాక్సెస్ అవుతావు అలాగే పేరు పెడతావు. దీంట్లో స్టూడెంట్ ఆఫ్ ఏజ్ పెడితే ఇక్కడ చూడండి, ఏజ్ అని ఏం పెట్టాను, డైరెక్ట్ గా ఏజ్ అని పెట్టా, కానీ ఏజ్ కాదు, కొటేషన్స్ ఎక్కడ, ఇది కూడా స్ట్రింగే. ఇప్పుడు చూడు, వచ్చిందా, ఏజ్ 20 వచ్చింది. అలాగే ఇప్పుడు మోడిఫై చేయాలి. నేను మోడిఫై చేయాలన్నప్పుడు ఇప్పుడు ఏజ్ ఇంతకుముందు ఎంత 20 వచ్చింది. నేనేం చేస్తానంటే ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ ఏజ్ ఎంత పెడదాం, 25 పెడదాం. ఏజ్ అప్డేట్ అయిందో లేదో చూడండి. ఓకేనా, ఇలా మోడిఫై కూడా చేయొచ్చు. ఇదే చూడండి, ఇప్పుడు చూసింది మనం. యాక్సెస్ చేయాలంటే ఇలా యాక్సెస్ చేసాం, లేదా యాడ్ చేయాలంటే కొత్తగా అసలుకి అక్కడ బ్రాంచ్ ఇది, ప్రోగ్రామ్ లేదు, ప్రోగ్రామ్ యాడ్ చేయి. ఎలా యాడ్ చేస్తావు, స్టూడెంట్ ఆఫ్ పెట్టి స్టూడెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటెక్. కొత్త కీ యాడ్ అయిపోతే కీ వాల్యూ కొత్తది యాడ్ అయిపోతుంది పూర్తిగా. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఇదంతా చూసాం. మోడిఫై చేయడానికి ఇది. ఇంకా ఇక్కడ ఇంకొక పాయింట్ మర్చిపోయారు. ఇక్కడ గెట్ అని కూడా పెట్టచ్చు. మీరు డైరెక్ట్ గా ఇలా అన్న పెట్టచ్చు ఇండెక్స్, ఇలా గెట్ అని కూడా పెట్టచ్చు. ఓకేనా, పాప్ ఉంది, పాప్ ఆఫ్ కీ అని పెడితే ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది. మీకు సింపుల్ చెప్తాను, ఇవన్నీ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. పాప్ ఆఫ్ ఇవన్నీ ట్రై చేయండి, రాలేదనుకో వెంటనే గ్రూప్ లో పెట్టేయండి, నేను రిప్లై ఇస్తా కదా మీకు. ఇది పాప్ ఆఫ్ కీ అనేది, పాప్ ఆఫ్ కీ అంటే ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఇలా పెట్టారు చూడండి, మై డిక్ట్ డాట్ పాప్ ఆఫ్ ఏజ్ పెట్టేసి ఏమవుతుంది, ఏజ్ డిలీట్ అయిపోతుంది. లేదంటే ఇలా కూడా రాయొచ్చు, ఇది ఇంకొక సింటాక్స్. డిలీట్ అని పెట్టి ఏదైతే పెట్టాలో అది ఇండెక్స్ ఫార్మాట్ లో పెట్టండి. పాప్ ఆఫ్ ఐటమ్ అని పెడితే లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయింది. డిలీట్ అంటే ఇప్పుడు కింద చెప్పే క్లియర్ అంటే ఖాళీ అయిపోతుంది. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్ తో చూపిస్తుంది కదా దీంతో. ఇప్పుడు మోడిఫై చేస్తాను, నేను ఏం చేస్తానంటే లాస్ట్ ఎలిమెంట్ బ్రాంచ్ సిఎస్ఎల్ అది పీకేస్తా, లేదంటే లాస్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ యాడ్ చేస్తాను. స్టూడెంట్ ఆఫ్ ప్రోగ్రామ్, ఇదేంటి ప్రోగ్రామ్, ఏది బీటెక్. వచ్చిందో లేదు చూడండి, స్టూడెంట్ ఆఫ్ ఏజ్ కదా, స్టూడెంట్ బీటెక్ ప్రోగ్రామ్ యాడ్ అయిపోయిందా. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది పీకేస్తాను. ఎలా పీకేస్తా, స్టూడెంట్ డాట్ పాప్ ఐటమ్ ఆఫ్ అని పెడితే ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. అదే మనం చూసినందుకు. ఇక్కడ చూడండి, ఇది పాప్ ఐటమ్ అంటే ఐ క్యాపిటల్ కాదు, స్మాల్ ఐ. అయిపోయింది, లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయింది. నేను ఇలా కాదు, నాకు పాప్ లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేయాలి, ఊరికే నార్మల్ పాప్ పెట్టి ఏది రిమూవ్ చేయాలనుకుంటే అది లోపల పారామీటర్ ఇచ్చింది. ఏజ్ రిమూవ్ చేయాలా, ఏజ్ చూడండి, ఏజ్ రిమూవ్ అయిపోయింది, మిగతా ఉండండి. లేదు నాకు పూర్తిగా మొత్తం ఖాళీ చేసి పారేస్తా, నాకు అసలు ఈ డిక్షనరీనే వద్దు, కొత్త డిక్షనరీ చేసుకుంటా మరి అంటే క్లియర్ ఆఫ్. చూడండి, ఖాళీ అయిపోయింది కథ. డిలీట్, ఇంతకుముందు డిలీట్ చెప్పారా, అది కూడా చెప్తా చూడండి. ఇప్పుడు స్టూడెంట్ లో మొత్తం డేటా అంతా ఉంది, ఇప్పుడు డిలీట్ చేయాలి. ఏ డిలీట్ చేయాలి, డిలీట్ ఆఫ్ ఇంతకుముందు లాగా ఏజ్ డిలీట్ చేద్దాం. డిలీట్ స్టూడెంట్ ఆఫ్ ఏజ్, అంతే. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంతకుముందు ఏమో పాప్ తో రాసి, ఇప్పుడు నార్మల్ రాస్తుంది ఇండెక్స్ తో. ఇలా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చాలా సింపుల్ ఇవన్నీ. ఇలాగ ఇవి మీరే ట్రై చేయండి. కీస్ ఏం లేదు, కీస్ అంటే ఏముంటాయంటే ఇప్పుడు డిక్షనరీ స్టూడెంట్ ఉంది అక్కడ, ఇంతకుముందు ఎగ్జాంపుల్ స్టూడెంట్ డాట్ కీస్ ఆఫ్ అని పెడితే ప్రింట్ స్టూడెంట్ డాట్ కీస్ ఆఫ్ అని పెడితే కీస్ అన్ని రిటర్న్ అవుతాయి. వాల్యూస్ అని పెడితే వాల్యూస్ అని రిటర్న్ అవుతాయి. ఐటమ్స్ అని పెడితే కీ వాల్యూస్ రెండు రిటర్న్ అవుతాయి. ఇక్కడ చూడండి, అప్డేట్ అంటే ఏమంటే డిక్ట్ 1 ఉంది, ఇది డిక్షనరీ 1 కర్లీ బ్రేసెస్. డిక్షనరీ 2 ఉంది, ఇది సెకండ్ది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డిక్షనరీ 1 లేకి డిక్షనరీ 2 లో డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, డిక్షనరీ 1 డాట్ అప్డేట్ ఆఫ్ విత్ ఏ డిక్షనరీతో డీటెయిల్స్ యాడ్ చేస్తుంది, డిక్షనరీ 2 పెట్టేస్తే అప్డేట్ అవుతుంది. అంటే డిక్షనరీ 1 లో డిక్షనరీ 2 కూడా యాడ్ అయిపోతుంది. లేదు నాకు అలా యాడ్ కాకపోతే డూప్లికేట్ కావాలి, డిక్షనరీ 1 డిక్షనరీ 2
అంటే ఇప్పుడు డిక్షనరీ 1 అనేది నేను ఏం చేశానంటే ఊరికే ఖాళీది పెట్టా కాసేపు. డిక్షనరీ 2లో డేటా ఉంది. ఇది డేటాది. నేనేంటి ఇప్పుడు డిక్షనరీ 1 ఖాళీది అంటే కాపీ చేస్తా డిక్షనరీ 2ది. డిక్షనరీ 1 డాట్ కాపీ ఆఫ్ డిక్షనరీ 2 అయిపోయింది. మొత్తం దీంట్లో డేటా అంతా అక్కడ కాపీ అయిపోయింది. ఓకేనా? అంటే 2 కూడా ఉంది. 2లో ఉంటుంది డేటా, 1లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఐటరేటింగ్ ఓవర్ సీక్వెన్సెస్. ఇప్పుడు డిక్షనరీలో ఐటరేట్ అవ్వాలి. కీస్ నుంచి మాత్రం పోవాలంటే ఇంత ముందు కొన్ని చోట్ల చూసాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే ఏంటి? ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అంటే ఏంటి? ప్రింట్ అయి పెడితే 0 1 2 3 4 5 6 7 8 9 వస్తుంది. అంతేనా? ఇక్కడ ఏం లేదు. కీస్ అని పెడితే ఎప్పుడైతే నువ్వు ఫర్ లూప్ లో పోతావు అప్పుడు ఇది డిఫాల్ట్ గా యాక్సెస్ చేస్తుంది, కీస్ ని యాక్సెస్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో డిక్షనరీ పెట్టావు, డిక్షనరీస్ లో వాల్యూను ప్రింట్ చేయదు అది. చూడండి ఇప్పుడు ఇక్కడ మై డిక్షనరీలో డేటా ఏముందంటే 1 ఉంది. 1కి వచ్చి డేటా కోడ్ ఉంది, కామా 2 ఉంది. 2కి వచ్చి డేటా ఏముంది? కవి ఉంది. ఈ 2 డేటాలు నేను ప్రింట్ చేయాలి. నేను ఇక్కడ వాల్యూస్ ప్రింట్ చేయాలి. కానీ మనకి ఏమవుతుందంటే ఇక్కడ డిక్షనరీ పెడితే వాల్యూస్ వస్తాయేమో, కీ ఇన్ మై డిక్షనరీ పెడితే వాల్యూస్ వస్తాయేమో అనుకుంటారు. కానీ కాదు. ఇక్కడ ఎప్పుడైతే కీ పెడతావో, కీ కాదు, ఇక్కడ ఏదైనా పెడతావు, కీ అని కాదు, అది వేరియబుల్ అంతే. ఐ పెడతావు. ఫర్ ఐ ఇన్ మై డిక్షనరీ పెడితే డైరెక్ట్ గా ఏం చేస్తుందంటే మీ కీస్ మాత్రం ప్రింట్ చేస్తాం 1 2 అని. కానీ వాల్యూస్ రావాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి డాట్ మై డిక్ట్ డాట్ వాల్యూస్ ఆఫ్ అని మెన్షన్ చేయాలి. అప్పుడే వాల్యూస్ లో ఐటరేట్ అవుతుంది. ఇక్కడ దీనికి డిఫాల్ట్ ఇది, లేదా కీస్ అని పెట్టినా కానీ సేమ్. కీస్ అని పెట్టినా కీస్ ఇటరేట్ అవుతుంది, కీస్ అని పెట్టకపోయినా కీస్ ఇటరేట్ అవుతుంది డిఫాల్ట్. ఇక్కడ వాల్యూస్ అని పెట్టేవాటి మాత్రం వాల్యూస్ అవుతుంది. లేదా ఐటమ్స్ అని పెట్టు. ఐటమ్స్ ఎలా వస్తాయి? ఐటమ్ లో ఏముంటుంది? కీను ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కీ కమ్మ వాల్యూ పెట్టామంటే అప్పుడు ఏమవుతుంది? కీ కమ్మ వాల్యూ అని పెడితే 2 1 కోడ్ 2 వచ్చి కవి, ఇలా 2 వస్తాయి. ఓకేనా? నీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను దీంతో. అన్ని చూపించలేను, కొన్ని చూపిస్తాను. ఎందుకంటే టైం చాలా ఎక్స్టెండ్ అయిపోతుంది. ప్రతి వీడియోకి 30 మినిట్స్ అంటే ఎవరు చూడట్లేదు. డెప్త్ చెప్పాము, అవన్నీ చూడకుండా ఊరికే పెద్దగా ఉంది వీడియో అని స్కిప్ చేస్తాను మన వీడియో. ఫర్ ఐ ఇన్ స్టూడెంట్ స్టూడెంట్ అని పెడదాం. ఇప్పుడు ఏంటి? ఐటరేట్ అవ్వదు. ప్రింట్ ఆఫ్ ఐ. ప్రింట్ ఆఫ్ ఐ అని పెడితే ఏం రావాలి? ఇప్పుడు చూడండి డైరెక్ట్ కీస్ మొత్తం వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ డాట్ కీస్ ఆఫ్ అని పెట్టిన కీస్ వస్తాయి. చూడండి కీసే వచ్చాయి. లేదు ఇప్పుడు కీస్ కాదు, నాకు వాల్యూస్ మీద ఐటరేట్ అవ్వాలి. వాల్యూస్ మీద ఐటరేట్ అవ్వాలంటే వాల్యూస్. లేదు నాకు కీ కావాలి, వాల్యూ కావాలి. ఐ కామా జే, ఎందుకంటే 2 వాల్యూస్, 2 వేరియబుల్స్ కదా. ఐటమ్స్. మీరు ఇవన్నీ చెక్ చేయాలంటే అసలు ఐటమ్స్ ఏముంది, కీస్ ఏముంది చెక్ చేయాలంటే ఇలా చెక్ చేయాలి. ప్రతిదీ నేను చెప్పింది ఒకటే కదా, ఇంకొంచెం అడ్వాన్స్డ్ కొత్త ట్రై చేయాలి. అంటే ఇప్పుడు ఏంటి? ప్రింట్ స్టూడెంట్ డాట్ కీస్ ఆఫ్ అని పెడితే ఏమొచ్చింది నాకు అవుట్పుట్? ఇక్కడ పైన చూడండి, కింద కాసేపు ఇది తీసేస్తాను. కీస్ అని పెడితే ఏమొచ్చింది? వచ్చింది. నేను ఇదే ఏం చేస్తాను ఇప్పుడు? వాల్యూస్ టెస్ట్ చేస్తాను. వాల్యూస్ పెడితే ఏమొచ్చింది? వాల్యూస్ మాత్రం వచ్చాయి. నాకు ఇప్పుడు 2 కావాలంటే సేమ్ ఇక్కడ ఐటమ్స్ పెడితే చాలు. చూడండి అందుకే మీరు ఎప్పుడైతే ఐటమ్ పెట్టారో ఇక్కడ చూడండి టపుల్స్ ఫార్మాట్ లో వచ్చింది ఐటమ్స్ అనేది. అంటే ఒక లిస్ట్ లో ప్రతి ఒక్కటి టపుల్స్ యాడ్ చేసుకుంటూ వచ్చింది. అంటే 2 కాంబినేషన్స్ వచ్చి ఒక టపుల్. ఇక్కడ నేమ్ కోడ్ కవింది. ఎప్పుడైతే నువ్వు కీ కామా వాల్యూ లేదా ఐ కామా జే పెట్టి 2 వేరియబుల్స్ ఫర్ లూప్ రన్ చేస్తావు అప్పుడు ఇది వచ్చి ఐకి అసైన్ అవుతుంది, ఇది వచ్చి జేకి. లేదంటే ఇది కేకి అసైన్ అవుతుంది, ఇది వచ్చి కీకి అసైన్ అవుతుంది, ఇది వచ్చి వాల్యూకి అసైన్ అవుతుంది. ఓకేనా? అందుకే ఐటమ్స్ పెట్టినప్పుడు 2 వేరియబుల్స్ పెట్టాను. మీకు అర్థం అవ్వాలన్నా, అర్థం కాలేదంటే ఇది ఏం వరి అవనవసరం. మీకు ఏం డౌట్ వచ్చినా ఒక 2 సార్లు చూడండి వీడియో. ఇంకా అర్థం కాలేదనుకో కోడ్ కవి ఛానల్ సపరేట్ చాట్ చేయడానికి నాతో మీకు సెషనే పెట్టాను, ఒక గ్రూపే. దాంట్లో ఏం డౌట్స్ ఉన్నా పెట్టండి. నేను కాకపోయినా ఇంకా మన టీమ్మేట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు రిప్లై ఇస్తారో వాళ్ళైనా చూస్తారు. మీకు ఏం డౌట్ వచ్చినా వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు స్టూడెంట్సే. మీకు ఏం డౌట్ వచ్చి చెప్తూ ఉంటారు అంతే. ఓకేనా?
నెక్స్ట్ ఇంకేం లేదు. డిక్షనరీ పెట్టారంటే నెక్స్ట్ డిక్షనరీస్. ఇవన్నీ చెప్పనవసరం. మీరు ట్రై చేయండి. చాలా ఈజీ. ఇక్కడ చూడండి, ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ డిక్షనరీస్ అని ఇచ్చినాడు. ఇప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే మనం ఇప్పుడు డేటా డీల్ చేస్తుంది రియల్ వరల్డ్ డేటా. అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లో. డేటాబేస్ లో స్టోర్ చేసేటప్పుడు పక్క కీ వాల్యూతోనే స్టోర్ చేస్తుంది. అప్పుడు డేటాబేస్ లో స్టోర్ చేయడానికి పనికి వస్తుంది. అలాగే ఏంటి, కౌంటింగ్ అకరెన్సెస్. ఇది మీకు ఎప్పుడు చెప్తానంటే కాంపిటేటివ్ కోడింగ్ నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. అక్కడ ఇది పూర్తి కాంపిటేటివ్ కోడింగ్ కాన్సెప్ట్ ఇది. అంటే ఎలా రన్ చేయొచ్చు, లూప్ లో అకరెన్సెస్ ఎలా కౌంట్ చేయొచ్చు, ఇలా చాలా పెద్ద వ్యాస్ట్ టాపిక్ ఉంటుంది. అక్కడ మీరు డీటెయిల్డ్ గా చెప్తాం మీకు ఇదంతా. ఈ డేటానే నార్మల్ గా ఈ డిక్షనరీస్ నే మిగతా లాంగ్వేజెస్ ఏమంటారంటే మ్యాప్స్ అంటారు. మ్యాప్స్ అనే కాన్సెప్ట్ మిగతా లాంగ్వేజెస్ లో ఉంటుంది. మన దాంట్లో డిక్షనరీస్ అనే స్పెసిఫిక్ కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ చూడండి, లుకప్ టేబుల్స్. లుకప్ టేబుల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక టేబులర్ ఫార్మాట్ లో మీరు డేటా స్టోర్ చేసుకోవాలి. ఇది నేమ్, ఇదేంటి కీ, కింద స్టోర్ చేస్తున్నట్టు మీ వాల్యూస్, ఇది ఏజ్, కింద స్టోర్ చేసుకున్నదంటే వాల్యూస్. ఇదే లుకప్ టేబుల్స్ అంటారు. ఓకే, సింపుల్. ఇక్కడ యాక్టివిటీ ఇచ్చాను, బాగా ట్రై చేయండి ఇవన్నీ యాక్టివిటీస్. క్విజ్ ఇచ్చాను, చెక్ చేయండి. మీకు ఏది రాకపోయినా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. ఇంకా జాయిన్ అవ్వకపోతే కింద లింక్ ఉంది, జాయిన్ అయిపోండి. డౌట్స్ ఏమైనా ఉన్నా టెలిగ్రామ్ ఛానల్, అన్ని ప్రతి ఒక్కదానికి మన టెలిగ్రామ్. మీకు ఎందుకంటే నాతో కాంటాక్ట్ అవ్వడానికి కానీ మనలాంటి స్టూడెంట్స్ తో కాంటాక్ట్ అవ్వడానికి అదొక్క ఛానల్ మనకు ఉన్నది. ఓకేనా? మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది పైథాన్ రాక ఏడుస్తుంటారు, వాళ్ళు నేర్చుకుంటారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.